గుంటూరులోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వైద్యుడు మనస్ఫూర్తిగా సేవ చేస్తే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, స్వచ్ఛమైన సేవే డాక్టర్ కు ప్రజల్లో ఉండే ఒక గొప్ప గౌరవం అని వైద్య విద్యార్థులకు సూచించారు. అనంతరం మెడికల్ కాలేజీలో ఆధునిక వసతులతో నిర్మించిన లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు వైద్య విద్యలో నూతన సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు. ఇది వైద్య విద్యార్థులకు డిజిటల్ మరియు భౌతిక పుస్తకాలతో మెరుగైన అభ్యాస అవకాశాలను కల్పిస్తుందన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థులకు వైద్య రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. దాదాపు 80 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుంటూరు మెడికల్ కాలేజ్ ఆ రోజుల్లో మంచి కట్టడాలు కట్టారు. అయితే కాలక్రమేణా వీటన్నిటిని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఇష్యూస్ కానీ రకరకాల కారణాలతో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో చదివినటువంటి వాళ్ళు, అంటే 1967లో చదివినటువంటి పోట్ల నాగేశ్వరరావు గారు, వారు చనిపోయారు. వారి వైఫ్ ఉషా గారు 30 లక్షల రూపాయలు పెట్టి లైబ్రరీని లేటెస్ట్గా అప్గ్రేడ్ చేశారు. లైబ్రరీ అనేది ఒక కాలేజీకి ఒక మెయిన్, ఎందుకంటే ఇక్కడే ప్రతి వాళ్ళు చదువుకోవటం కానీ 10 మందితో కలవటం కానీ జరుగుతుంది. చక్కగా మంచి, అదేవిధంగా అది వీటన్నిటిని ఇదే కాదు, ఈ కాలేజీ ఈ లైబ్రరీ అనే కాదు, ఈ కాలేజీని సుందరాచార్య గారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. మీరు ఏదైతే కానీ పూర్వ విద్యార్థుల నుంచి తీసుకొని కాలేజీలో ప్రతిదీ కూడా నీట్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. వారికి, ఉషా గారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.